అదేనా? ఇప్పుడు ఈ పెదపాడు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు కదా, వైండింగ్ లో వచ్చినటువంటి ఈ బ్లాక్ కాటన్ సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ ని మళ్ళీ సెలెక్టెడ్ ఎర్త్ కింద ఈ గ్రావెల్ లో మిక్స్ చేసి కలిపేయమని చెప్పి మీరు చెప్పారా? మరి అట్లా చేస్తుంటే సెక్షన్ ఆఫీసర్ ఉండడు కాదండి, మీ సెక్షన్ ఆఫీసర్ ఉండడు రోడ్డు మీద, మీ డిఈ ఉండడు, మీ ఈ రారు, మీరు రారు. ఇంత పెద్ద వర్క్ జరుగుతుంటే వాడు ఇష్టానుసారం ఆ మట్టి అంతా కలిపాడు. ఆ మట్టి ఎక్కడైతే కలిపాడో టెస్టింగ్ పంపించి మొత్తం అదంతా తీసి బయటకు పంపించి మళ్ళీ కొత్తగా సెలెక్టెడ్ ఎర్త్ ప్లస్ గ్రావెల్ మిక్స్ చేసి చేయమన్నారు. మీరు చెప్తాం కాదు సార్, వినండి సార్, నా దగ్గర తీసేసిన మట్టినే మళ్ళీ తీసి వీడు మీకు వీడియో పెడుతున్నాను చూడండి, మీకు వీడియో పెడుతున్నాను. నేను ఫీల్డ్ మీద ఉన్నాను, నేను రోడ్డు మీద ఉన్నాను, నేను చూడబట్టి మీకు ఫోన్ చేశాను. అదే ఆయన ఏమంటాడంటే 20% కలుపుకునే రైట్ మాకు ఉందండి, సెలెక్టెడ్ ఎర్త్ అంటాడు. సెలెక్టెడ్ ఎర్త్ అంటే నువ్వు బుస్క తీసుకొచ్చి కైకలూరు నుంచో లేకపోతే తమిళేరు నుంచో కలుపు, తమిళేరు నుంచో కైకలూరు నుంచో నువ్వు తీసుకొచ్చి కలపాలి తప్ప నువ్వు కటింగ్ లో వచ్చినటువంటి వేస్ట్ ఎర్త్ ఏదైతే బ్లాక్ కాట్ సాయిల్ ఉందో అది కలుపుతున్నాడు. ఇప్పుడు వరకు అతను అదే కలిపి చేశాడు వర్క్. అవన్నీ ఎత్తిచ్చేయండి. ఎంతైతే కలిపాడో చూసి అదంతా తీసి బయట మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పోయమనండి. మీరు ఇట్లా లూజ్ ఇస్తే మాత్రం నాకు పని జరగదు. మీరు చూడండి, మీ మాట వాడకపోతే నేనే విజిలెన్స్ కి పెడతా. ఈ వీడియోలు ఫోటోలు తీసి విజిలెన్స్ కి పెడతాను నేను. ఇప్పుడు వరకు చేసిందంతా డీవియేషన్ అండి. ఇప్పుడు వరకు ఇతను ఎంతవరకు అయితే చేశాడో మొత్తం డీవియేషన్. ఎందుకంటే ఈ మట్టిని తీసుకెళ్లి ఎక్కడ కట్ చేసింది నాకు తెలిసి అక్కడే సైడ్ బెరమ మళ్ళీ 3 మీటర్లు వేయాలి కాబట్టి అక్కడే పోతాడు. కానీ అక్కడ పోయికోకుండా దీన్ని తీసుకెళ్లి దాంట్లో కలుపుతున్నాడు. మీరు రోడ్డు మీద కొద్ది మీకు అర్థం అవుద్ది. ఆ లాట్ కటింగ్ ఎర్తని ఎక్కడైనా సైడ్ బెరంలో పోసేయాలి. బెరంలోకి పోయికోకుండా డంపర్తో దాన్ని లిఫ్ట్ చేస్తాం. డంపర్తో లిఫ్ట్ చేసి ఒకసారి లాట్ కడుతున్నాడు. ఎక్కడైతే లాట్ కడుతున్నాడో అక్కడ గ్రావులు ఇది కలిపి ఆ గ్రావులు దీన్ని మిక్స్ చేసి దీనిలో సెంటర్ పడి. మీకు అర్థమైందా? మీరు చూస్తే మీ కళ్ళకు కొట్టొచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఒక్కడ మీ సబ్ డివిజన్ లోనో మీ జిల్లాలోనో ఎవడో ఒకరిని ఈ వర్క్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ ఆఫీసర్ని పెట్టండి. ఇక్కడ రోజు మీరు చూడాలంటే ఎస్సీగా జిల్లా అంతా సాధ్యపడే విషయం కాదు. వారానికి 2 రోజులు ఈ నెల మనం ఏదో గంటలో ఎప్పటికప్పుడు ఏ రోజు ఏం పని జరుగుతుందో సెక్షన్ ఆఫీసర్నే ఇప్పుడంతా వాట్సాప్ వచ్చేసింది కాబట్టి ప్రతి 2 hours కి ఏం జరుగుతుందో అప్లోడ్ చేయమనండి. ఫిక్స్. ప్రభాకర్ గారు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సోలార్ పిఎం సూర్య గారిని వాడుకోవాలని మరి ఇందు మూలంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు కరెంటు బిల్లు 1500 వస్తే 100 రూపాయలు కూడా రాదు. ఇది మీకు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు చెప్తారు, మేము పైసలు కూడా లేకుండా రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా మరి శాసనసభ్యులు గారు చెప్పించాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కరెంటు బిల్ నాకు ఇస్తారు, కానీ మీరు 200 యూనిట్లు వాడుకుంటే ఆ మిగిలిన 250 యూనిట్లు కూడా 2 రూపాయలు 9 పైసలు చొప్పున మేము తిరిగి మీకే చెల్లిస్తాం. అందుకనే మరి గౌరవ ముఖ్యమంత్రికి ఇది ఒక ఆదాయ వనరుగా కూడా మధ్యతరగతి వారికి ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఏలూరు జిల్లా ఎస్సీ గారు సాల్మన్ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి డి అంబేద్కర్ గారికి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, సర్పంచ్ గారు శ్రీమతి క్రీస్తుమణి గారికి,
బ్యాంక్ మేనేజర్ గారు హనుమంతరావు గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, ఎంఆర్ఓ బ్రహ్మరాంబ గారికి, నీటి సంఘం అధ్యక్షులు హరిబాబు గారికి, ఉప సర్పంచ్ గోపి గారికి, గ్రామ పెద్దలు మున్సు గారికి, సీతారామయ్య గారికి, సతీష్ గారికి, వేదిక కింద ఉన్నటువంటి వారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఒక గ్రామం సెలెక్ట్ చేయమంటే నేనైతే ఒట్లూరు అయితే పెద్దది కదా చేద్దామని అడిగి అంబేద్కర్ గారిని అడిగితే అంత పెద్ద విలేజ్ని మనం చేయడం కష్టమైపోద్ది, మన సొంతూరు చేద్దామని చెప్పి ఆయనే నాకు సలహా ఇచ్చి మన ఊరిని సెలెక్ట్ చేశారు. నిన్నటి వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 1150 రూపాయలు ఫీజు ఉండేది. అది కూడా ఈరోజు మనకి లేదు. మీరు ఒక్క రూపాయి బిళ్ళ కూడా పెట్టక్కర్లేదు. అట్లా అని కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది ఇది పెడతాం వల్లని కూడా చెప్పను నేను. మన చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా, వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా మనకి కొంత అవగాహన వస్తుంది, ఉపయోగపడుద్ది. బ్యాంకు వారు షరతు లేకుండా 3 కిలోవాట్ వరకు కూడా 3 కిలోవాట్ కదండి మనకి అప్పిస్తున్నారు. అంటే మన తలకాయకి మనకున్న సర్వీస్ని నమ్మి మనకు వాళ్ళు ఏ ఆస్తులు పాస్తులు అడగకోకుండా మనకి ఉండేటువంటి కరెంటు బిల్లే గ్యారంటార్ కింద పెట్టుకుని, ఎలాగూ ఈ కరెంట్ ఉత్పత్తి అవుద్ది కాబట్టి ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా మా అప్పు దాంట్లోనే రికవర్ అవుద్దనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అప్పిస్తున్నారు. మరి ఇది ఉపయోగపడే విషయం. ముఖ్యంగా ఎస్సీ గారు నేను కోరుకునేది ఏమిటంటే, వీటిల్లో వీళ్ళు వాడేటువంటి ప్యానల్స్లో దేనికి ఎక్కువ స్పాన్ ఉంది అనేది కూడా మీరు క్లియర్గా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి అలాంటి దాన్నే నా ఊరికి ప్రిఫర్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు 5 ఇయర్స్కి ఆ స్విచ్ పోయే అవకాశం ఉందని మీరు చెప్పారు డి గారు. అది కూడా పోవటానికి వీలు లేకుండా కావాలంటే ఇంకొక 500 1000 కట్టించుకోండి ఎక్స్ట్రా. మేము ఇది కొనాలంటే ఎక్స్ట్రా అవుతుందండి, ఇదైతే ఎంత అవుతుందంటే పోకుండా ఉండేదాన్నే కొని పెట్టండి. ప్రతి పెంకుటిల్లుకి, ప్రతి షెడ్కి, ప్రతి బిల్డింగ్ని దీంట్లో కవర్ చేస్తాం. రాజకీయాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ప్రతి కన్జ్యూమర్కి కూడా ఈ సోలార్ ప్యానెల్ వేపించి వాళ్ళకి విద్యుత్తులో ఆదా అయ్యే విధంగా, దాంతోపాటు మనం సోలారు ఇంత ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది సోలార్ మీద అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సోలార్ మీద అయ్యే కరెంటు కంటే ఈనాడు వాటర్ వల్ల కానీ, లేదంటే బొగ్గు వల్ల కానీ, ఇతర దాని వల్ల సహజ వాయువుల వల్ల వచ్చే దాని వల్ల కానీ అయ్యేటువంటి యూనిట్ యొక్క కాస్టు పెరుగుతుంది. మనకి ఇస్తుంది సబ్సిడీ అని మీరు అనుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి లాభం అది ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. కాబట్టి మనం సహకరించుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది, అటు ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది. మన మీద కూడా బోళ్ళంత భారం తగ్గేటువంటి అవకాశం ఉంది. నిన్నటిదాకా కూడా 1150 మా తమ్ముడు విష్ణు కూడా కట్టాడట, రిజిస్ట్రేషన్ చేయించాడంట. 1150 కట్టాను అని అంటున్నాడు. కరెంట్ బిల్ అడ్జస్ట్ చేసి నేను 1150 కట్టానంటే 1150 కట్టేదేనంటే అది సోలార్ అంతా పెద్ద బోగస్సు అన్నాడు శివబాబు. నిన్న కారులో మీతో మాట్లాడి ప్రోగ్రాం ఇస్తుంటే మీరు వాళ్ళందరి మాటలు నమ్ముతున్నారు. ఇదంతా బోగస్ అని నా మీద ఓటరేస్తున్నారు. వీళ్ళు నన్ను ఓటరేస్తున్నారు. ప్రోగ్రాం నేను ఒప్పుకునేందుకు ఎన్ని ఊళ్ళో వాళ్ళతో అందరితో పెట్టించేస్తాను నువ్వు అన్నావని. అదేం డబ్బులు కట్టక్కర్లేదురా బాబు, పెట్టిద్దాం. ఇది మనం కావాలని చెప్పి అడిగి తీసుకొచ్చాం మన ఊరికనంటే
దీనివల్ల ఏం ఉపయోగం లేదని చెప్తే ఆఖరికి మళ్ళీ డీ గారు రెండోసారి ఫోన్ చేశా. సరే రేపొద్దున ఒక అవగాహన సదస్సులాగా పెట్టాం కదా, మీకు నాకు అందరికీ కూడా దీని మీద అవగాహన వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ గ్రామ పెద్దలు కానీ బాధ్యత తీసుకోవాలి. ప్రతి దానిలోనూ ఒక ప్రోగ్రాం పెట్టాం మనం అంటే ఇక్కడ కనీసం చైర్స్ ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన కార్యక్రమం కింద పెదవేగి మండలం దెందులూరు నియోజకవర్గం దుగ్గురాల గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా పెట్టి పూర్తిగా సోలార్తో ఈ గ్రామం అంతా కూడా మరి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు దీనికి సహకరించినటువంటి ఎస్సీ గారికి, డిఈ గారికి, అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వీలైనంత తొందరగా, వీలైనంత త్వరలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మన నియోజకవర్గం అంతా కూడా ఈ సోలార్ ప్యానల్స్ పెట్టి కొంతమేరకు పేదవారికి కరెంటు బిల్లు నుంచి ఉపశమనం కలిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.